చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. జీడి నెల్లూరులో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. స్థానికులతో మాట్లాడారు. ఓ మహిళకు పింఛను అందించిన సీఎం ఆమె కుటుంబ పరిస్థితులు, వారు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న 2 ఆడపిల్లలకు 2 లక్షల రూపాయల చొప్పున ఎఫ్డీ చేయాలని చెప్పారు. 2 ఆడపిల్లల్ని సంక్షేమ పాఠశాలలో చదివించాలని అధికారుల్ని ఆదేశించారు. ఆ మహిళ కుటుంబానికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు ముఖ్యమంత్రి. చేద్దాం చెప్పే కదా. రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు ఉందని, అప్పులపై వడ్డీ కడుతూనే సంక్షేమం, అభివృద్ధి కొనసాగించాలన్నారు సీఎం చంద్రబాబు. ఊహించిన దానికంటే ఎక్కువ అగాధం ఉందని, ఏం చేయాలో కూడా దిక్కు తోచడం లేదని అన్నారు. కేంద్రం నుంచి సహాయం తీసుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నామని, సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తామన్నారు సీఎం చంద్రబాబు. 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్లారు. రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. నిన్నే బడ్జెట్లో ఇవన్నీ పెట్టి నేను ఒక స్పష్టంగా హామీ ఇస్తే ఇంకా కొంతమంది మాట్లాడుతున్నారు. నేను ఆషామాషిగా చెప్పను. ఏ పని చేసినా వాస్తవాలన్నీ మీకే చెప్తా. నా వల్ల కాదంటే కాదని చెప్తా. అవుతుందంటే ఎంత కష్టమైనా పడి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి రాష్ట్రం అంతా. ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాళ్ళని ఆదుకుంటాను. అదే మారిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తా. అన్నదాత కింద రైతులందరికీ 6,000 రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మనం ఒక 14,000 ఇస్తాం. 2 కలిపి 3 విడతల్లో పూర్తిగా మీకు డబ్బులు వేసే బాధ్యత ఈ ప్రభుత్వం. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. తెలంగాణ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని, మెట్రో, మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్ వీటిలో ఒక్క ప్రాజెక్టు కూడా రానివ్వటం లేదని ముఖ్యమంత్రి ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించారు కిషన్ రెడ్డి. ఇచ్చిన హామీలు అమలు చేయలేక తనపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. కులగణనలో మైనారిటీలను చేర్చారు కాబట్టి మేము తిరస్కరిస్తాం, రద్దు చేస్తామంటున్నాం. నేను కిషన్ రెడ్డిని సూటిగా అడుగుతున్న, పక్కలున్న ఆంధ్రప్రదేశ్ మీ ప్రభుత్వమే కదా. పక్కలున్న ఆంధ్రప్రదేశ్లో మైనారిటీ రిజర్వేషన్లు రద్దు చేయండి మీకు చేతనైతే. పక్కలున్న రాష్ట్రంలో మైనారిటీలకు బీసీ రిజర్వేషన్లు లేవా? ముస్లిం రిజర్వేషన్స్, మతపర రిజర్వేషన్స్ వ్యతిరేకిస్తున్నారు కదా. ఆంధ్రలో వీళ్ళ ప్రభుత్వమే ఉంది, రద్దు చేస్తారని అడిగాడు. ఖచ్చితంగా ఆంధ్రలో భారతీయ జనతా పార్టీ స్వతంత్రంగా ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మేము గత శాసనసభ ఎన్నికల ప్రణాళికలో, మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే మతపరమైన రిజర్వేషన్స్ రద్దు చేసి ఆ రిజర్వేషన్స్ను బీసీ, ఎస్సీ, ఎస్టీలో కలుపుతామని కూడా స్పష్టంగా మేము చెప్పాము. ఇప్పుడు దానికి కట్టుబడి ఉన్నాం. మేము బీసీ సామాజిక వర్గాల హక్కులు, వాళ్ళ అధికారాలు న్యాయబద్ధంగా వారికి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ వారికే చెందాలనుకోవడము ఏ రకంగా తప్పవుతుందో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్స్ అన్యమతస్తులు తన్నుకపోకూడదని చెప్పడం తప్పెట్లవుతుంది. కేవలము కిషన్ రెడ్డి గారు అడ్డుపడడం వల్లనే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుంది. కిషన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే అన్ని వివరాలు ఇచ్చినాం. అధికారులు కూడా కలిసి వచ్చిండ్రు. మళ్ళీ కావాలంటే నేనే స్వయంగా వచ్చి ప్రధానమంత్రి గారికి ఇచ్చిన వివరాలు అన్నిటిని కూడా డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్తో సహా నేను కిషన్ రెడ్డి గారికి ఇస్తా. ఎప్పటిలోగా తెలంగాణకి ఇవన్నీ అనుమతులు తెస్తాడో కిషన్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు జవాబు చెప్పాలి. మీకు స్టేట్లోనే మీరు నిర్ణయం తీసుకున్న తర్వాత మీ క్యాబినెట్ అప్రూవల్ కావడానికి 10 నెలలు పడితే మీరు ఏ ప్రాతిపాదికన కేంద్ర ప్రభుత్వాన్ని రోజుల్లో క్యాబినెట్ అప్రూవల్ చేయలేదు, కిషన్ రెడ్డి అడ్డుకుండా మాట్లాడతారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాల్సిన అవసరం. ఈ మెట్రో విషయంలో కూడా ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వము
ఏ రకంగా ఆలస్యం చేయడానికి అవకాశం లేదు. ఖచ్చితంగా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మెట్రో నెట్వర్క్ పెరుగుతున్నటువంటి విషయం వాస్తవం. దానికి హైదరాబాదు నా మీద ఆరోపణలు చేసినా చేయకపోయినా హైదరాబాద్ మెట్రోకు కేంద్ర ప్రభుత్వము తప్పకుండా ఆమోదం ఇస్తుంది. అంతే తప్ప ఈయన ముఖం చూసో ఆయన ముఖం చూసో నేను వద్దంటున్నాను, నేను ఇవ్వాలంటున్నాను అది రాదు. దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది ఆర్ స్టెబిలైజ్ అయింది. ఉత్తరాది రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను పాటించకుండా జనాభా విపరీతంగా పెరిగింది. జనాభా ప్రాతిపదికన తీసుకోవడం అనేది కుట్ర. సీట్ల ప్రాతిపదికన ప్రోరేటా ప్రకారం పెంచాలి. మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనలు పాటించినందుకు మమ్మల్ని శిక్షించాలని కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అది ఒక తిరుగుబాటుగా మారుతుంది. దాంట్లో ఊరుకునే సమస్యనే లేదు. వాళ్ళు దక్షిణాది రాష్ట్రాల్లో నిర్వీర్యం చేయాలని, ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేయాలని బీజేపీ కుట్ర పన్నుతుంది. ఎందుకంటే బీజేపీకి దక్షిణాది రాష్ట్రాలలో స్థానం లేదు కాబట్టి వాళ్ళకి స్థానం లేని రాష్ట్రాలకు కేంద్రంలో వాటా ఉండొద్దు అనే ఒక కుట్రతోని వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఆ కుట్రను ఖచ్చితంగా తిప్పికొడతాం. ఏబిసిడి లేదు, ఇప్పుడే మాట్లాడుతున్నారు. ఆ దక్షిణాది నష్టం జరుగుతుంది, పోరాటం చేస్తాం. ఎవరి మీద పోరాటం? ఏదో పాకిస్తాన్ మీద పోరాటం? ఇది ఎవరి మీద పోరాటం? మన ప్రభుత్వం అది. ఏ పార్టీ అధికారం ఉన్నా ప్రభుత్వం అన్నదే. ఎక్కడ కూడా ఏ రోజు కూడా దక్షిణాదికి తగ్గిస్తాము, జనాభా ప్రాతిపదికన సీట్లు ఇస్తాము అని ఎక్కడ అనలే. ఒడ్ని గాలి మఠాల మీద మీరు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా గౌరవ ముఖ్యమంత్రులు మంత్రులు మాట్లాడుతూ ఉంటే ఎక్కడ పోతున్నాం మన దేశం? మూసీకి ఈరోజు నిధులు అడిగితే అవహేళన చేస్తున్నాడు, అడ్డుపడుతున్నాడు. మూసీలో పోయి ఆయన నిద్ర చేస్తా అంటున్నాడు. మరి గుజరాత్లో సబర్మతి నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో గంగా నదిని వాళ్ళు ప్రక్షాళన చేసుకోవచ్చు. ఢిల్లీలో మొన్న జరిగిన ఎన్నికలలో యమునా నదిని ప్రక్షాళన చేస్తామని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మరి గుజరాత్కు ఒక నీతి, ఉత్తరప్రదేశ్కు ఒక నీతి, ఢిల్లీకి ఒక నీతి, బీజేపీకి ఒక నీతి, తెలంగాణ రాష్ట్రము మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం అంటే మీరు సాయిందవులాగా ఎందుకు అడ్డుపడుతున్నారని నేను కిషన్ రెడ్డిని అడుగుతున్నా. అవును, ఇళ్ళ కోసం చేస్తున్నాం, మూసి కోసం కాదు కదా. పేదల ఇళ్ళ కోసం చేయడం తప్ప పేదల ఇల్లు కూల్చకుండా మూసి చేయొచ్చు. మూసి ప్రక్షాళన చేయమంటున్నాను, వద్దంటలేను. నేను కూడా నిన్న చెప్పాను కదా, మూసి ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమంలో అనుమతిస్తే ఫస్ట్ మట్టి తీసి పుడిక తీసే తట్ట నేను లేపుతాను. మంచిని మైక్లో చెప్పండి, చెడును చెవిలో చెప్పండి అని పార్టీ నేతలకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. నువ్వు చేసిన చెడు చెవిలో చెబితే చెవుల్లోంచి రక్తం వస్తుందని కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైక్లో చెప్పాలి, చెడుని చెవిలో చెప్పాలని. మనలో చెడు మైక్లో చెప్తారు, మంచం వచ్చి చెవిలో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైక్లో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. రేవంత్ రెడ్డి గారు సెలవిచ్చిండ్రు ఏమని, మంచి మైక్లలో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అన్నాడు. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే, మంచి మైక్లో చెబుదామంటే ఫస్ట్ నువ్వు చేసిన మంచి అయితే లేదు, రెండోది మైక్లో చెబుదామంటే కరెంట్ కట్ అవుతుంది. ఏం చేయాలి మరి? మంచి ఆడికెళ్ళి చెప్పాలి, మరి చేసింది ఉంటేనేమో చెప్తే అందుకుంటుంది. ఇక చెడు చెవులలో చెప్పుడు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు, నువ్వు చేసిన చెడు హైడ్రా బాధితుల నుంచి మొదలు పెడితే, భూముల మీద నువ్వు చేస్తున్న దౌర్జన్యాల నుంచి మొదలు పెడితే, ఇవాళ ఆర్ఆర్ ట్యాక్స్ నుంచి మొదలు పెడితే, నీ అవినీతి వల్ల ఇవాళ కుప్పగూలిన శ్రీశైలం సొరంగం నుంచి మొదలు పెడితే, మొన్ననే కొట్టుకపోయిన పెద్దవాగు నుంచి మొదలు పెడితే, లెక్కలేదు మునిగిన వట్టెం పంప్ హౌస్ నుంచి మొదలు పెడితే, చెడు ఎప్పుడు స్టార్ట్ చేస్తే నీ చెవిలా రక్తం గారుతుంది, యాది పెట్టుకొని చెప్తున్నాను నేను. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు కొన్ని పథకాలను ప్రారంభించనుంది తెలంగాణ ప్రభుత్వం. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. మహిళా సంఘాలతో ఆర్టీసీ అద్దె బస్సులు నడపబోతున్నారు. 8వ తేదీన మొదటి విడతగా 50 బస్సుల్ని జెండా ఊపి ప్రారంభిస్తారు సీఎం. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు చెల్లిస్తారు. 31 జిల్లాల్లో మహిళా సంఘాలతో పెట్రోల్ బంకులు ఏర్పాటు చేయడం కోసం ఆయిల్ కంపెనీతో ఒప్పందాలు చేసుకున్నారు. 32 జిల్లాల్లో 2 మెగావాట్ల చొప్పున 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లకు వర్చువల్గా శంకుస్థాపన చేయబోతున్నారు. అలాగే 14,000 అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
ఇసుక అక్రమ తవ్వకాలపై ఉక్కుపాదం మోపాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. గనుల శాఖపై రివ్యూ చేసిన రేవంత్ ఇసుకతో పాటు ఇతర ఖనిజాల అక్రమ తవ్వకాలు, రవాణాపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. నెల రోజులుగా తీసుకున్న చర్యలతో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడిందని, ఆదాయం పెరిగిందని సీఎంకు వివరించారు అధికారులు. మరోవైపు ఇసుక రీచులలో తవ్వకాలు, రవాణా, వినియోగదారులకు తక్కువ ధరకు ఇసుక సరఫరాపై అధికారులకు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి. నీటిపారుదల, ఆర్అండ్బి, పంచాయతీరాజ్తో పాటు వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపట్టే పనులకు టీజీఎండీసీ నుంచే ఇసుక సరఫరా చేసేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో నిర్మాణాలు చేపట్టే నిర్మాణ రంగ సంస్థలకు అవసరమైన ఇసుకను టీజీఎండీసీ ద్వారానే సరఫరా చేయాలని సీఎం ఆదేశించారు. రెండో విడత కులగణనకు తక్కువ స్పందన వచ్చిందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీజేపీకి కులగణన మీద మాట్లాడే హక్కే లేదని అన్నారాయన. బీసీ కులగణనకు వ్యతిరేకమని సుప్రీంకోర్టులో బీజేపీ అఫిడవిట్ ఇచ్చిందన్నారు. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు పోస్టులో ఫాములు పంపినా దరఖాస్తు చేసుకోలేదని చెప్పారు. సర్వేలో పాల్గొనని వాళ్లకు మాట్లాడే హక్కు లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తక్కువ స్పందన ఉన్నమాట వాస్తవమే. కాస్మోపాలిటన్ ఉన్న ప్రాంతంలో మాకు అవసరం లేదు, మాకెందుకు ఇది అని రిజెక్ట్ చేసినటువంటి వాళ్ళు సర్వేలో 3.1% రాలేదు. ఇది ప్రభుత్వం చాలా స్పష్టంగా మేము 100% ప్రతి ఒక్కరు చేసామని మేము అనలే. భారతీయ జనతా పార్టీ బేసికల్గా కుల సర్వేకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చింది. దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్. బేసికల్గా టీఆర్ఎస్ పార్టీ బేసికల్ లీడర్స్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు నేను ఫారాలు కూడా పంపిన పోస్ట్ చేసి ఇబ్బంది అవుతుంది కావచ్చు అని ఫారాలు నింపిదే సబ్మిట్ చేయొచ్చని. ఆన్లైన్ టెలిఫోన్ చేస్తే ఇంటికి మర్చిపోతాడు. ప్రజాపాలన కార్యాలయం పంపచ్చు, ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్స్ ఇచ్చిన చేయలే. న్యూస్. సినీ నటుడు పోసాని కృష్ణమురళికి ఎలాంటి అనారోగ్యం లేదని, అంతా బాగానే ఉందని డాక్టర్లు తేల్చారు. రాజంపేట సబ్ జైల్లో ఉన్న పోసాని కృష్ణమురళి నిన్న విరోచనాలతో బాధపడ్డారు. రాత్రి ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉదయం ఛాతిలో నొప్పిగా ఉందని పోసాని చెప్పినట్టు సమాచారం. దాంతో వెంటనే రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈసీజీ పరీక్ష చేయించగా స్వల్ప తేడాలు ఉన్నట్టు గుర్తించారు డాక్టర్లు. 2D ఎకో స్కానింగ్ అవసరమని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. దాంతో మెరుగైన చికిత్స కోసం పోసానిని కడప రిమ్స్కు తరలించారు. రిమ్స్లో పోసానికి వేర్వేరు మెడికల్ టెస్టులు చేశారు డాక్టర్లు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించారు పోలీసులు. పోసాని ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని రిమ్స్ డాక్టర్లు తేల్చారు. పోసాని కృష్ణమురళికి ఎలాంటి అనారోగ్యం లేదని రాజంపేట, కడప రిమ్స్ ఆసుపత్రి డాక్టర్లు తేల్చారని రైల్వే కోడూరు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఛాతి నొప్పి అని పోసాని డ్రామా ఆడారన్నారు. ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు నిర్ధారించడంతో పోసానిని రాజంపేట సబ్ జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు పోలీసులు. ఇంతలోనే కడుపు నొప్పి అని చెప్పారు పోసాని. దీంతో ఆయనకు మరోసారి టెస్టులు చేశారు. ఇందులోనూ అన్నీ నార్మల్ అని తేలటంతో ఆయనను సబ్ జైలుకు తరలించారు. హైదరాబాద్లో కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఇంట్లో 300 కాపు నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. 300 కాపుల సభ సన్నాహక కమిటీని నియమించుకున్నారు. కమిటీ చైర్మన్గా విహెచ్, అడ్వైజర్గా కేశవరావు ఉండనున్నారు. కోఆర్డినేటర్స్గా డాక్టర్ లక్ష్మణ్, సిహెచ్ విఠల్, మీసాల చంద్రయ్య, బొక్క వేణుగోపాల్, ఆకుల విజయ్ను నియమించారు. ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలను కమిటీ చేశాం. కేవలం కాంగ్రెసే కాకుండా అందరం కూడా కలిసి కులం అన్నప్పుడు అందరి గురించి, బీసీల గురించి కొట్లాడేది కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. మా జనాభాలో హైయెస్ట్ ఉన్నాము. మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కొన్ని మండలాలలో కొన్ని గ్రామాలు ఎంచుకొని ఆ రిపోర్ట్ కూడా సీఎం గారికి ఇస్తాం. దీని మీద జరిగింది బహిరంగ సభ పెట్టేది. సీఎం గారు డేట్ చూసుకొని ఒక 10 రోజుల లోపల, 10-15 రోజుల లోపల బహిరంగ సభ పెద్ద ఎత్తున మా స్ట్రెంత్ ఎంత ఉన్నదో చూపించడానికే మా ఉద్దేశం. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ ప్రాంగణం దగ్గర ఉదయం కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎయిర్పోర్ట్ క్రెడిట్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఎయిర్పోర్టుకు అనుమతి లభించడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేర్వేరుగా సంబరాలు నిర్వహించారు. ప్రధాని మోడీ చిత్రపటానికి బీజేపీ, సీఎం రేవంత్ చిత్రపటానికి కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా పాలాభిషేకం చేశాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ఒకే సమయంలో ఎయిర్పోర్టు ప్రధాన గేటు దగ్గరకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని శాంతింపజేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించారు.
ఎవరైనా సరే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని వైసీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత. ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందని అనుకోవద్దని, ఇది ఎన్డీఏ ప్రభుత్వమని హెచ్చరించారామె. మా పార్టీలో అంతర్యుద్ధం ఏమీ లేదని, ముందు మాధవ్ అతని పార్టీలో ఉన్న అంతర్యుద్ధం సంగతి చూసుకోవాలని కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. అని అనుకోవడానికి ఎలా తెలిసింది, ఆయన ఇంటెలిజెన్స్ ఎలా పనిచేస్తుందో తెలియట్లేదు. కానీ ఆయన ఇంటెలిజెన్స్ ముందు వైఎస్ఆర్సీపీలో జరగబోయే అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకోమనండి. ఆ అంతర్యుద్ధాల గురించి మాట్లాడుకుంటే ఆ తర్వాత మా అంతర్యుద్ధాల గురించి తర్వాత అతను మాట్లాడవచ్చు. కానీ ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నామండి, నాకు నోరు ఉంది కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాను అని అనుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్ కాదు. ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం కానీ, సమాజంలోని ఇబ్బందులు పడే విధంగా, సమాజంలో ప్రజలు కూడా ఇబ్బంది పడే విధంగా కనుక మాట్లాడే పరిస్థితి ఉంటే కనుక వాళ్ళ మీద ఎట్టి పరిస్థితి చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఎక్కడా కూడా బ్యాక్ స్టెప్ వేసే పరిస్థితి అయితే ఉండదు. ఒకటి మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి, ఇది మీ గవర్నమెంట్ కాదు. నోటికి వచ్చినట్టు బూతులు మాట్లాడతాము, నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మమ్మల్ని ఎవడు ఏమీ చేయలేడు అనుకునే గవర్నమెంట్ కాదు. ఇది ఎన్డీఏ గవర్నమెంట్. ఎన్డీఏ గవర్నమెంట్లో తప్పు చేసిన వాడు ఎవడైనా కూడా శిక్ష ఒకలాగే ఉంటుంది. నువ్వు నోటికి ఢిల్లీలో కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు దాటిన వాహనాలకు నో ఫ్యూయల్ నిబంధన అమలు చేయనుంది. ఇందుకోసం పెట్రోల్ బంకుల దగ్గర గ్యాడ్జెట్స్ ఏర్పాటు చేస్తున్నారు. 15 ఏళ్లు దాటిన వాహనాలను అవి గుర్తిస్తాయి. వాటికి పెట్రోల్, డీజిల్ లాంటివి ఇవ్వరు. అలాగే యాంటీ స్మోక్ గన్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది సర్కార్. ఎయిర్పోర్ట్లతో పాటు హోటల్స్, భారీ భవనాలు, కార్యాలయాల్లో యాంటీ స్మోక్ గన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది ఢిల్లీ ప్రభుత్వం. డిసెంబర్ నాటికి 90% సీఎన్జీ బస్సులను విత్డ్రా చేసుకుని వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నారు.